విద్యా వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఆదివారం మండలంలోని ఎల్లిపేటలో ఆరోగ్య ఉప కేంద్రంతో పాటు పలు గ్రామాలలో 17 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కేజీబీవీ మోడల్ స్కూల్, గురుకుల ఆశ్రమ పాఠశాలను పరిశీలించి అసంపూర్తి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థుల కోరిక మేరకు మరో 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చదువుకునే పిల్లలు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం. ఆ దిశగా కృషి చేస్తాము. ఇప్పటికీ 50 లక్షల రూపాయలు మంజూరైంది. మీ మోడల్ స్కూల్కు పెద్దలైన ప్రిన్సిపల్ గారికి నన్ను కూర్చోబెట్టి అన్నీ నాకు రాపించాడు. మీతో ఎట్లా రాపించాడు, నాతో పాటు రాపించాడు. ఒకటేమో డెస్క్లు కావాలంట 200 డ్యూయల్ డెస్క్ అంటారు 150. లేబర్ మొత్తం మరమ్మతి చేయాలంట. కంపౌండ్ వాళ్ళు హైట్ లేపాలి. కంప్యూటర్ ల్యాబ్ కావాలి, డిజిటల్ ల్యాబ్ కావాలి, లైబ్రరీ కావాలి, చైర్లు కావాలి, సీసీ రోడ్ కావాలి. ఇవన్నీ కావాలి సార్. మాకు త్వరగా చేయించిన రాబోయే ఇది విద్యా సంవత్సరం వరకు పూర్తి కావాలని చెప్పి మీ ప్రిన్సిపల్ గారు మమ్మల్ని కోరడం జరిగింది. కోరడం కాదు, ఆదేశించి మమ్మల్ని కావాలి. ఖచ్చితంగా ఇది అవసరము, చెయ్యాలి. మా బాధ్యత, మా కనీస ధర్మం. చేసి తీర్థం. ఇప్పుడు హాస్టల్ కూడా డ్రైనేజ్ వ్యవస్థనే కానీ త్రాగునీటి వ్యవస్థనే కానీ కావాలని చెప్పి వాటర్ అడిగారు. అది కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.